పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు త్వరలో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు హాజరు కానున్నారు. ఈ నెల 21న హైదరాబాద్కు జస్టిస్ చంద్రఘోష్ రానున్నారు. ఈ నెల 22 లేదా 25వ తేదీ నుంచి ఐఏఎస్ అధికారుల విచారణ ప్రారంభం కానుంది. ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్లు బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. ఐఏఎస్ అధికారుల విచారణ పూర్తి కాగానే ప్రజాప్రతినిధులను బహిరంగంగా విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి సచివాలయం నుంచి మా ప్రతినిధి శేఖర్ డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. మిగతా డీటెయిల్స్ ఏంటి? రైట్ అరుణ, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతూ ఉంది. గడిచినటువంటి 2 నెలల నుంచి బహిరంగ విచారణ కొనసాగుతూ ఉంది. ఇంజనీర్లు అట్లాగే సీనియర్కి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా విచారణ చేసింది కాళేశ్వరం కమిషన్. ఇక ప్రజాప్రతినిధులు అట్లాగే ఐఏఎస్ వంతు వచ్చిందని చెప్పుకోవాలి. ఇక 21వ తేదీన మధ్యాహ్నం చంద్రఘోష్ హైదరాబాద్ రానున్నారు. 22వ తేదీ లేదంటే 25వ తేదీ నుంచి మళ్ళీ బహిరంగ విచారణ స్టార్ట్ కాబోతుంది. ఈసారి బహిరంగ విచారణలో కేవలం ఐఏఎస్ అధికారులనే విచారణ చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. గతంలో అఫిడవిట్లు సమర్పించినటువంటి ఐఏఎస్ అధికారులు దాదాపు 7-8 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బహిరంగ విచారణ చేయనుంది కాళేశ్వరం కమిషన్. దాని తర్వాత ప్రజాప్రతినిధులను విచారణ చేయనుంది. ముఖ్యంగా ఫైనాన్స్ అట్లాగే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను విచారణ చేయనుంది. అదేవిధంగా ఇప్పటి వరకు విచారణలో ఎవరైతే పేర్లు చెప్పారో ఆ ప్రజాప్రతినిధులను కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా కమిషన్ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కమిషన్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. ఇక తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు రాగానే దానికి సంబంధించినటువంటి వివరాలను తీసుకొని రిపోర్టును దాదాపుగా ఈ నెల డిసెంబర్ 31వ తేదీలోపు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి చూడాలి. ఇప్పటికే 3 సార్లు గడువును పొడిగించినటువంటి ప్రభుత్వం ఈసారి కొంత విజ్ఞప్తి అయితే కాళేశ్వరం కమిషన్ చేసింది. ఈసారి చేసేటువంటి విచారణ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో నివేదిక ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.